హాయ్ ఫ్రెండ్స్, పుట్టిన ప్రతి మనిషి మంచి చెడ్లతో తప్పు ఒప్పులతో జీవితాన్ని గడిపేస్తాడు. ఇక చివరి దశలో చేసిన పనులతో నరకాన్ని వెళ్తామా, స్వర్గంలో అడుగు పెడతామా అని ఆందోళన పడతారు. మంచి పనులు చేశామని నమ్మకం కలిగినప్పుడు తప్పక స్వర్గానికే వెళ్తామని నమ్ముతారు. మన కర్మఫలం ఎలా ఉంటుంది అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోలేరు. మృత్యు తర్వాత ఆ నిర్ణయం యమధర్మరాజు చేస్తాడు. మనిషి జీవించి ఉండగా పుణ్యం చేశాడా పాపం చేశాడా అనేది అక్కడే నిర్ణయం అవుతుంది. ఆ నిర్ణయం ప్రకారమే వాళ్ళు స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా అనేది తెలుస్తుంది. స్వర్గలోకంలోకి ప్రవేశం దొరికిన మనిషికి అక్కడ ఎలాంటి సౌకర్యాలు దొరుకుతాయి, యమలోకానికి వెళ్తే ఎలాంటి కష్టాలుంటాయో ఎవరికీ తెలియదు. ఈరోజు వీడియోలో పద్మపురాణానికి సంబంధించిన ఈ విశేషాల్ని తెలుసుకుందాం. యమలోకం నుంచి వచ్చిన కొద్దిమంది కన్యలు చేసిన అక్కడి వర్ణనలు ఈ పురాణాల్లో చెప్పబడ్డాయి. ఒకసారి యమదూతలు కొద్దిమంది కన్యలని సమయం కంటే ముందే యమలోకానికి తీసుకెళ్లారు. వారి చిట్టాపదులు చూసిన యమరాజు, మీరు వారి ఆయుష్ తీరకుండానే తీసుకొచ్చారు, తిరిగి భూలోకానికి పంపించేమని తన దూతలకు చెప్తాడు. అప్పుడు ఆ కన్యలు, ఓ దేవతలారా, మీ పొరపాటు కారణంగా మా కుటుంబాలకు చాలా బాధ కలిగించారు. అందుకు పరిహారంగా మీరు ఈ యమలోకం అంతా చూపించాల్సిందేనని పట్టుబడతారు. అప్పుడే మేం భూమి మీదకి వెళ్తామని పట్టుబడతారు, లేదంటే ఇక్కడే ఉండిపోతామని మొండికేస్తారు. వెంటనే యమధర్మరాజు అందుకు అంగీకరిస్తాడు. వారిద్దరికీ యమలోకం చూపించి తిరిగి భూలోకానికి పంపిస్తారు. వాళ్ళు తిరిగి భూలోకానికి వెళ్ళగానే వారి కుటుంబ సభ్యులు, బంధువులు అంతా చాలా సంతోషపడతారు. యమలోకం గురించి విశేషాలు చెప్పమని అడుగుతారు. వాళ్ళు అక్కడి విశేషాలు చెప్పడం మొదలు పెడతారు. యమలోకం చాలా భయంకరంగా ఉంటుంది. స్త్రీ, పురుషులు, పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఇలా అన్ని రకాల వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ చిత్రగుప్తుడు తన సహాయకులతో కలిసి వారు చేసిన మంచి పనులు, చెడ్డ పనుల గురించి విచారిస్తాడు. భూలోకంలో ఎవరైతే మంచి పనులు చేసి సత్ప్రవర్తన కలిగి ఉంటారో వారు సులభమైన మార్గంలో యమలోకానికి వెళ్తారు. పూజలు, వ్రతాలు చేసిన వారు యమలోకంలో సూర్యనందనం మంచి వాళ్ళతో నిండి ఉంటుంది. మాఘ స్నానం చేసిన వారిని అక్కడ ప్రత్యేకంగా గుర్తిస్తారు. అక్కడ వారికి సత్కారాలు లభిస్తాయి. వారికి కమ్మని భోజనంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇలాంటి వారి కోసం అక్కడ చిత్ర విచిత్రమైన వాహనాలు కొలువు తీరి ఉంటాయి. ఈ వాహనంలో వెళ్ళిన వారిని యమరాజు తన ఆసనం నుండి లేచి మరీ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత విమానంలో కూర్చోబెట్టి వారిని స్వర్గానికి పంపిస్తారు. స్వర్గం గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్కడ అన్ని రకాల భోగభాగ్యాలు అందుబాటులో ఉంటాయి. భూమి మీద తప్పుడు పనులు చేసిన వారు అత్యంత భయంకరమైన దక్షిణ మార్గం గుండా యమలోకానికి చేరుతారు. యమలోకం అనేక రీతుల్లో నిర్మించబడి ఉంటుంది. 86,000 యోజనాల పరిధిలో యమలోకం విస్తరించి ఉంది. పుణ్యకార్యాలు చేసేవారికి చాలా సులభమైన దారిలో ప్రయాణం సాగుతుంది. తప్పుడు పనులు చేసిన వారు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ముళ్ళ దారిలో నడవాలి, రాళ్ళు, కంకర దారిలో నడవాలి, కత్తి, మునతో సమానంగా ఉండే రాళ్ల బాటలో నడవాలి, మంటల మీద నడవాలి, నిప్పుల మీద నడవాలి. ఇలా రకరకాలైన కష్టమైన మార్గాల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. పాపులు అనేక కష్టాలు, బాధలు అనుభవిస్తూ ఆ మార్గంలో నడవాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఈ మార్గంలో నడిచేవాళ్ళు మెడ వరకు కిందికి దిగబడిపోతారు. ఒక్కోసారి ఆ మట్టిలో, ఇసుకలో కూరుకుపోతారేమో అనిపిస్తుంది. అంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి. కొన్ని చోట్ల వేడి నీళ్లలో నడవాలి, కొన్నిసార్లు నిప్పుల నడుమ నడవాలి. ఇలాంటి దారులన్నీ యమలోకంలో ఉంటాయి. ఇన్ని బాధలు ఓర్చుకుని ముందు కదిలే సమయంలో రకరకాల ఆయుధాల వర్షం పైనుండి కురుస్తుంది. అవి శరీరానికి తగిలి విపరీతమైన నొప్పి కలుగుతుంది. శరీరం గాయాల పాలవుతుంది. ఈ నొప్పిలో పైనుండి ఒప్పుతో కూడిన వర్షం బోరున కురుస్తూ ఉంటుంది. ఇన్ని రకాల కష్టాలు భరించుకుంటూ వాళ్ళు యమలోకంలోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. మరోవైపు చల్లటి గాలులు, మంటను రగిలించే వేడి గాలులు, ఇలా ఉంటుంది పరిస్థితి. ఈ బాధలన్నీ భరించుకుంటూనే ఏడ్చుకుంటూ ఆ దారిలో నడవాల్సి ఉంటుంది. ఇలా దారంతా భయంకరంగానూ అనేక కష్టాలతోనూ సాగుతుంది. ఈ దారిలో సాయం చేసేవారు, పిలిస్తే పలికేవారు ఎవ్వరూ ఉండరు. అక్కడంతా నిర్మానుష్యంగా ఉంటుంది. కనుచూపు మేరలో ఎవ్వరూ కనిపించరు. ఎలాంటి ఆశ అక్కడ కనిపించదు. అదంతా చీకటిగా ఉంటుంది. అది అన్ని రకాల కష్టాలకు, దుఃఖాలకు నిలవు. ఇలాంటి చోట యమధర్మరాజు ఆదేశం ప్రకారం పాపులని చాలా ఘోరమైన రీతిలో యమదూతలు లాక్కెళ్తూ ఉంటారు. ఇలాంటి వారి ఆత్మలు అయిన వారందరికీ దూరమై యమలోకంలో బాధలు పడుతూ ఉంటాయి. ఒకవైపు అన్ని రకాల కష్టాలతో కష్టపడుతున్నా సరే వారి చేతుల్ని వెనక్కి లాగి కట్టేసి ఉంచుతారు. ఇలా కట్టేసిన తాళ్లకు చాలా బరువైన రాళ్లను కట్టి ఉంచుతారు. కాళ్లకు బేడీలు కూడా వేసి ఉంచుతారు. కొద్దిమంది మెడను తాడుతో కట్టేసి వారిని ఘోరంగా లాక్కెళ్తారు. కొద్దిమందిని మొత్తం తాళ్లతో బంధిస్తారు. కొద్దిమందిని బాణంతో గాయపరుస్తారు. కొద్దిమందిని విల్లంబులతో పొడుస్తారు. అన్ని రకాల కష్టాలు చవి చూశాక వారిని యమలోకంలోకి తీసుకెళ్తారు.
ఆకలితో అలమటించిపోయి తిండి పెట్టమని, కాసిన్ని నీళ్లు ఇవ్వమని అడుక్కుంటారు. ఎండ నుండి రక్షణ కోసం నీడ కావాలని ప్రార్థిస్తారు. చలి తట్టుకోలేక కాస్త వేడి కావాలని ప్రార్థిస్తారు. ఎవరైతే స్వార్థంతో బతుకుతారో వారు అనేక కష్టాల నడుమ యమలోకానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత యమదూతలు ఆ పాపుల్ని యమరాజు ముందుకు తీసుకెళ్తారు. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుడు వారికి ధర్మవచనాలు చేస్తారు. మీరు చాలా తప్పుడు పనులు చేశారు. మీ స్వార్థం కోసం దొంగతనాలు చేశారు, వ్యభిచారం చేశారు, అనేక తప్పుడు పనులు చేశారు. మీరు చేసిన తప్పుడు పనులకు మీరు శిక్ష అనుభవించాల్సిందే అని హెచ్చరిస్తారు. అదే సమయంలో యమదూతలు కొద్దిమంది రాజుల ఆత్మలను యమధర్మరాజు ముందుకు తీసుకెళ్తారు. చూడండి పాపులారా, ఈ రాజులు కూడా తమ తప్పుడు పనులతో, తమ కర్మఫలాలతో ఈరోజు ఇక్కడ ఉన్నారు. కొద్ది రోజుల రాజభోగాన్ని అడ్డు పెట్టుకుని అనేక తప్పుడు పనులు చేశారు. ప్రజలను బాధ పెట్టారు. తమ తప్పుడు విధానాలతో పిచ్చి పనులు చేశారు. ప్రజలను అనేక రకాల హింసలకు గురి చేశారు. వారు చేసిన పాపకార్యాల కారణంగానే ఈరోజు ఇక్కడున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు గర్వపడిన మీ రాజ్యం ఎక్కడుంది? మీ అందమైన రాణులు ఎక్కడున్నారు? ఆ రాణుల కోసమే కదా మీరు అనేక తప్పుడు పనులు చేశారు. ఈ విషయాలన్నీ చెప్పి యమధర్మరాజు తన అనుచరులతో వారిని తీసుకెళ్లి వారి పాపాలు ప్రక్షాళన అయ్యేదాకా వారిని దండించమని ఆదేశిస్తాడు. వెంటనే ఆ రాజుల్ని చాలా వేగంగా, బలంగా ఆకాశంలోకి విసిరేస్తారు. ఆ దెబ్బకి వెళ్ళి ఒక పెద్ద బండరాయి మీద పడతారు. ఆ దెబ్బకి వారి శరీరం ముక్కలు ముక్కలవుతుంది. రక్తం ధారలుగా ప్రవహిస్తుంది. ఆ తర్వాత వారి దేహాన్ని తీసుకెళ్లి పాప విమోచనం కోసం నరకంలో, సముద్రంలో విసిరేస్తారు. ఆ తర్వాత చీకటి గుహ ఉండే ఘోరాలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత దాని కింద సుఘోర, అతిఘోర, మహాఘోర, కోటి ఘోర రూప, తరలతార, భయానక, కాళరాత్రి, భయోత్కట. ఆ తర్వాత 10వ ద్వారం చండ, దాని అడుగున మహాచండ, చండ కోలాహలం, ప్రచండ, నరనాయిక, కరాల, వికరాల, వజ్ర. ఇవి 20 దారులు. రౌరవం నుండి అవిచితి వరకు 140 రకాల నరకాలుంటాయి. మనుషులు వారు చేసిన పాపాల్ని బట్టి ఈ నరకాల్ని అనుభవిస్తారు. వారు చేసిన తప్పుల్ని తెలుసుకొని వారి ఆలోచన ధోరణి మారినంత వరకు నరకంలో ఈ శిక్షలు అనుభవిస్తూనే ఉంటారు. పాప విముక్తులయ్యాక వారి ఆత్మలు వివిధ రూపాల్లో తిరిగి భూమి మీద జన్మిస్తాయి. పాపాత్ములు భూమి మీద పురుగులు, క్రిమికీటకాలుగా జన్మిస్తారు. ఆ తర్వాత వారు పక్షులుగా జన్మిస్తారు. ఆ తర్వాత వారు జంతువులుగా జన్మిస్తారు. అక్కడ కూడా అనేక కష్టాలు అనుభవించాక ఇతర జంతువుల రూపాల్లో జన్మిస్తారు. ఆ తర్వాత గోవు రూపంలో జన్మించి మరణించాక చివరికి మనిషి రూపంలో జన్మిస్తారు. ఇలా మానవ రూపంలో జన్మించడం అనేక కష్టాల్ని అనుభవించాక మాత్రమే సాధ్యమవుతుందని ఆ కన్యలు తమ కుటుంబ సభ్యులకు వివరిస్తారు. అనేక సంవత్సరాల తర్వాత మాత్రమే ఒక జీవి మనిషి రూపంలో జన్మిస్తుంది. మాఘ స్నానాలు చేసేవారికి ఏదైనా సాధ్యమవుతుంది. వారికి అక్కడే మోక్షం లభిస్తుంది. భారతదేశాన్ని కర్మభూమి అంటారు. ఇక్కడ ఋషులు తపస్సు చేశారు. పరలోక ప్రాప్తి కోసం దాన ధర్మాలు చేశారు. మాఘ స్నానాలు చేసి, పుణ్యకార్యాలు చేసి బ్రహ్మ మరియు ఇంద్రదేవుళ్ల ఆస్థానంలో స్థానం పొందారు. అన్ని దేశాల్లోకెల్లా భారతదేశం విశిష్ట దేశమని చెప్పుకుంటారు. మనిషికి ధర్మం, స్వర్గం, మోక్షసిద్ధి ఇక్కడే సాధ్యం. ఎన్నో వ్యయ ప్రయాసల తర్వాత మనిషి మానవ రూపంలో జన్మిస్తాడు. ఆ మానవ రూపంలో మనిషి మంచి పనులు చేయాలని దేవతల ఆకాంక్ష. అందుకే మానవ జీవితం అనేక రకాల భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ఇందులో దుఃఖాలు కూడా ఉంటాయి. అందుకే వాటి నుండి విముక్తి కావాలి అనుకుంటే, తప్పుడు పనులు చేయకుండా ఉండాలనుకుంటే భగవంతుని ప్రార్థనలో లీనమవ్వండి. భగవంతుని ప్రార్థించండి. ముక్తి మార్గం పొందండి. స్వర్గలోకానికి దారులు వేసుకోండి. ఇదంతా కూడా పద్మపురాణంలో చెప్పిన దాని ప్రకారం మీకు తెలియచేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.